పార్లమెంట్ ఎలక్షన్స్ సమీపిస్తూ ఉన్నాయి. ఇక అభ్యర్థుల ప్రకటన కూడా బీఆర్ఎస్ కొంతమందిని అభ్యర్థులు ప్రకటించింది. మొట్టమొదటిగా పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నుంచి ఆయన ప్రచారం జోరుగా కొనసాగుతూ ఉంది. ఇక ప్రచారమే కాదు, అసలు రాష్ట్ర రాజకీయాలు, అదేవిధంగా పెద్దపల్లిలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయం, అన్ని విషయాలపైన మనతో పాటు ఉన్నారు. అడుగుదాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఎట్లా జరుగుతుంది ప్రచారానికి సంబంధించి? ఎందుకంటే మొట్టమొదటిగా మీ పేరే అనౌన్స్ చేసిన సందర్భం కనబడ్డది కరీంనగర్ తర్వాత. ఎట్లా జరుగుతుంది అక్కడ ప్రచారం? ఆల్రెడీ మేము ప్రారంభం చేసినాము. ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో మండల స్థాయిలో మాకున్నటువంటి పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులందరితో ఒక మోటివేషన్ ప్రోగ్రామ్ అయితే ప్రస్తుతం నడుస్తూ ఉంది. దాదాపుగా ఒక 4-5 డేస్లో ఒక రౌండ్ కంప్లీట్ చేయబోతా ఉన్నాం 7 నియోజకవర్గాలు. తర్వాత మా ప్రాంతంలో అంతా కూడా కోల్ బెల్ట్ కాబట్టి వేలాది మంది కార్మికులు పనిచేసేటువంటి క్షేత్రం కాబట్టి మైన్స్ మీద, అదేవిధంగా ఎన్టీపీసీ కావచ్చు, ఎఫ్సిఐ కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, అంతా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి కార్మికులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. అదేవిధంగా గోదావరికని ఆ ఇండస్ట్రియల్ ఏరియా, దాంట్లో చాలా ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉంటారు. ఓటు వేసేటప్పుడు కూడా చాలా ఆలోచించి చేస్తారు. ఇదివరకు వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా మనకు చాలా సందర్భాలను గుర్తు చేస్తుంటాయి. కాబట్టి నాకు సంబంధించి నేను ఆ కోల్ బెల్ట్ ఏరియా బిడ్డను. 26 ఏళ్ళు సింగరేణిలో ఉద్యోగం చేసిన వాడిని. అక్కడి నుంచే ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వాళ్ళని. అదేవిధంగా నా చదువు కానీ, మా ఫ్యామిలీ అంతా కూడా సింగరేణి కుటుంబం. మా నాన్నగారితో పాటు మా బ్రదర్స్, 4 బ్రదర్స్ కూడా సింగరేణికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఆ ప్రాంతంలో కొంత నాకు బాగా పరిచయాలు ఉండడం, అదేవిధంగా నేను మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేసినటువంటి ధర్మపురి నియోజకవర్గం కూడా ఈ పార్లమెంట్ పరిధిలోకి రావడం, పెద్దపల్లి నియోజకవర్గం మా సొంత గ్రామం, అమ్మ నాన్న వాళ్ళ గ్రామాలు కూడా అక్కడనే ఉండడం వల్ల ఆ ప్రాంతానికి సంబంధించి కొంచెం ఎక్కువగా నన్ను ఓన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇన్ని సంవత్సరాల నా రాజకీయ ప్రస్థానంలో కూడా ఎక్కడ ఎవరితో వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలలో ఇన్వాల్వ్ కాకపోవడం, తర్వాత అందరికీ కూడా ఆమోదంగా ఉండడం అనేటువంటిది కూడా ఈ ఎన్నికలలో కలిసి వస్తున్నటువంటి అంశంగా మనం భావించవచ్చు. అందుకే అటు కార్మికుల దగ్గరికి వెళ్ళినా, ఇటు రైతుల దగ్గరికి వెళ్ళినా, లేదంటే నాతో పనిచేసినటువంటి మా కుటుంబ సభ్యులైనటువంటి కార్మిక సోదరుల దగ్గరికి వెళ్ళినా, అంటే వాళ్ళు ఓన్ చేసుకునేటువంటి ఒక మంచి వాతావరణం అంటే క్రియేట్ అయి ఉంది. సింగరేణి కార్మికుడిగా అనేక ఉద్యమాలలో ఉన్నటువంటి చరిత్ర ఉంది కాబట్టి రేపటి కాళ్ళ తను ఎంపీగా గెలిస్తే కూడా కార్మికుల సమస్యల పట్ల కావచ్చు, ప్రాంతం సమస్యల పట్ల కావచ్చు, పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక నాయకుడిగా, అందుబాటులో ఉండేటువంటి నాయకుడిగా, గెలిస్తే ఎక్కడికో హైదరాబాద్ పోయి ఉండేటువంటి నాయకుడు కాకుండా ఇక్కడి నుంచి మరి ఎన్నిక కావడం అనేది వంటిది ఒక మంచి పరిణామం. ఇదివరకు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అది కాక ఇంకోటి ఏంటంటే ఒక బొగ్గు పరిశ్రమలో పనిచేసినటువంటి ఒక కార్మిక నాయకునికి మొట్టమొదటిసారిగా పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం, పార్లమెంటుకు పోయేటువంటి అవకాశం రావడం అనేది ఒక ప్రత్యేకంగా చూస్తున్నారు. అందుకే నాకు గెలుపు అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. నిజంగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు ఆశీర్వదిస్తే తప్పకుండా వాళ్ళ సేవలో ఉంటాం. సార్, ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి మేము గేట్లు తెరిచాము, ఖచ్చితంగా ఎవరైనా వచ్చినా కూడా మా పార్టీలో ఆహ్వానిస్తామని చెప్తా ఉన్నారు. మరొక వైపు మీ పార్టీ నాయకులందరూ కూడా పక్కచూపులు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు కూడా వివిధ పార్టీలకు వెళ్ళిన సందర్భం కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వారు మిగతా పార్టీలకు వెళ్తూ ఉంటే మీ పార్టీకి సంబంధించి ఎట్లా కాపాడుకునే పరిస్థితి ఉంది, పార్లమెంటులో ఎట్లా ముందుకు పోయే పరిస్థితి ఉంది అంటే మీరు ఏం చెప్తారా సార్? అంటే దీంట్లో కొంతమంది నాయకులు పోవడం వల్ల రిజల్ట్స్ కానీ, ఆలోచన సరళి కానీ మారదు. జనరల్గా ఏముంటుందంటే గడిచిన ప్రభుత్వం ఏం చేసింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రజలకు ఏం జరిగింది, ఇప్పుడు పోయేటువంటి నాయకులు ఎందుకోసం పోతున్నారు, ఎవరి కోసం పోతున్నారు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం పోయే వాళ్ళు కొంతమంది, వాళ్ళకు మరో పదవి రావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది, ఈ పార్టీలో పడనటువంటి వాళ్ళు కొంతమంది. వాళ్ళు ఎప్పటికైనా పోతారు, దాన్ని పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆనాడు ఉద్యమంలో కావచ్చు, లేదంటే 10 సంవత్సరాల ప్రభుత్వంలో కావచ్చు, చాలామంది మా పార్టీలోకి వచ్చిండ్రు.
400 మంది నాయకులు కార్యకర్తలు మా పార్టీలో ఉన్నారు. ఇప్పుడు పోయేటోళ్ళు అంతా కలిస్తే ఒక వంతు కూడా పోతలేరు. చాలా పెద్ద స్ట్రెంగ్తన్గా ఉన్నటువంటి పార్టీ మాది. కాబట్టి ఎవరో 10 మంది అటు ఇటు పోయినంత మాత్రాన పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. అట్లా ఎవరు ప్రజలు ఆలోచించారు. అది కూడా పోయినటువంటి వాళ్ళ గురించి కూడా నేను కామెంట్ చేయకూడదు. కానీ ఏముంటుంది, పోయినటువంటి వాళ్ళు పార్టీ ఆదరణతో గెలిచినటువంటి వాళ్ళు. ఇలా పసునూరి దయాకర్ ఉన్నాడు, 2 సార్లు పార్లమెంట్కి ఎన్నికైండు. ఎందుకు పోవాలి ఈ పార్టీ కష్టకాలంలో? ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎన్నికైండు. వాస్తవంగా ఉండాల్సిన. అదేవిధంగా బోర్లగుంట వెంకటేష్ నేత, వాళ్ళు పార్టీకి చేసింది ఏముంది, ప్రజలకు చేసింది ఏముంది? వాళ్ళు పోతే కూడా ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి పోయిన వాళ్ళు ఎవరు కూడా అంత పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి నాయకులు కాదు, ప్రజలకు సేవలు అందించినటువంటి వాళ్ళు కూడా కాదు. కాబట్టి అటువంటి వాళ్ళను ప్రలోభ పెట్టి తీసుకెళ్తున్నారు. పోయే వాళ్ళకు మంచిది కాదు, తీసుకున్న వాళ్ళకు కూడా మంచిది కాదు. నేను చెప్తున్నా కదా, వాళ్ళు రేపు అవకాశం ఇస్తే వీళ్ళని ప్రజలు గౌరవిస్తారా తెలుస్తుంది కదా. కాబట్టి దానికి ఖచ్చితంగా ప్రజలకు ఒక సరైనటువంటి ఆలోచన అవగాహన ఉంటుంది. సమయం వచ్చిన నాటికి దానికి తప్పకుండా మంచి రిజల్టే ఇస్తారు. సార్, అంటే ఆర్ఎస్పీ మా పార్టీలో జాయిన్ అయ్యారు, మీ పార్టీకి బలమా ఆర్ఎస్పీ? డెఫినెట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్, మొన్నటి వరకు బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినటువంటి, ఒక బహుజన వాదం కలిగినటువంటి, ఒక అంబేద్కరిజం అమలు జరగాలని కోరుకునేటువంటి ఒక మేధావి, అంటే కేవలం ఎస్సీ వర్గాలకు, బీసీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు నాయకత్వం వహించే ఒక నాయకుడు బీఆర్ఎస్ పార్టీలోకి రావడం డెఫినెట్గా ఇది ప్రజలందరూ కూడా ఆలోచించే విషయం. డెఫినెట్గా మేము కూడా స్ట్రెంగ్తన్ అవుతాం. చాలామంది ఇంకా ఇటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఆలోచించేటువంటి అవకాశం వస్తుంది. ఇది గొప్ప మంచి పరిణామంగా నేను భావిస్తాను. చివరిగా సార్, ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా దళిత బంధు అనే స్కీమ్ని కేసీఆర్ గారు తీసుకొచ్చారు. ఇప్పుడు మొన్ననే రీసెంట్గా చూసాం, 2వ దశ దళిత బంధు రాలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు, వారు ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం అప్పీల్ చేయబోతున్నారు? దళిత బంధు ఆ ప్రోగ్రామ్ అనేది వాళ్ళేమో ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అంటున్నారు, మీరేమో చాలా దళితులలో జీవితాలకు వెలుగుని తీసుకొస్తుంది అనేది మీరు చెప్తా ఉన్నారు. ఇక ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వానికి, ఏం అప్పీల్ చేయబోతున్నారంటే? నిజంగా ఈ ప్రభుత్వానికి దళితుల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే దళిత బంధును యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాలి. ఇప్పటికైనా మేము ఇచ్చినటువంటి నియోజకవర్గానికి 1100 నుంచి 2000 మందికి కలెక్టర్ అకౌంట్లో డబ్బులు వచ్చి ఉన్నాయి. దళితులు ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో లేకున్నా దళితులే, పేదవాళ్ళే. ప్రభుత్వం వస్తే వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. మీకు నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఫస్ట్ ఏదైతే కలెక్టర్ అకౌంట్లోకి వచ్చినటువంటి దళిత బంధు డబ్బులు ఉన్నాయో వాటిని ఇమీడియట్గా వాళ్ళకు పంపిణీ చేయండి. ఆ స్కీమును అమలు చేయండి. మీకు ఒకవేళ ఈ స్కీమే అమలు చేసే చేత కాకపోతే, మీరు ఇంతకంటే గొప్పగా చేయాలని అనుకుంటే, మీరు 12 లక్షలు చేస్తామన్నారు కదా, వెంటనే దాన్ని అనౌన్స్ చేయండి. దళిత వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే తరతరాలుగా వెనుకబడ్డ జాతి, అంటరాని జాతి, ఇప్పటికీ ఇల్లు లేనటువంటి వాళ్ళు, భూమి జాగా లేనటువంటి వాళ్ళు, పేదరికంలో మగ్గేటువంటి వాళ్ళు, గౌరవప్రదమైనటువంటి జీవితం లేనటువంటి వాళ్ళే ఇలా దళితులుగా ఉన్నారు. మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, మమ్మల్ని విమర్శించడం కాదు. ఇలా దళిత వర్గాలకు ఏం చేస్తారో చెప్పండి, బీసీ వర్గాలకు ఏం చేస్తారో చెప్పండి, మీ విధానం ఏందో చెప్పండి, ఎస్టీ వర్గాలకు మీరు ఏం చేస్తారో చెప్పండి, మైనారిటీలకు ఏం చేస్తారో చెప్పండి. అది చెప్పకుండా కేసీఆర్ గారిని విమర్శించి కాలం వెళ్ళబూస్తారంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లిస్తారు ఎప్పుడో ఒకసారి. సమయం రావాలి, ఆ సమయం కోసం ప్రజలు వెయిట్ చేస్తారు. ఏదో కారణంతో అధికారం రావడం వేరు. ప్రజలు మర్చిపోయినారు. ఇప్పటికే 10 సంవత్సరాలు మీరున్నప్పుడు అధోగతి పాలైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ సస్యశ్యామలమైన మాట నిజం కాదా? దేశంలో నెంబర్ 1 స్టేట్ ఏంద్రా అంటే తెలంగాణ నిజం కాదా? ఆర్థిక పరిపుష్టిలో ఏదిరా నెంబర్ 1 అంటే తెలంగాణ నిజం కాదా? వ్యవసాయ రంగంలో నెంబర్ 1 ఏదంటే తెలంగాణ రాష్ట్రం నిజం కాదా? చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి దళిత బంధు స్కీమును అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గొర్రెల పంపిణీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మత్స్యకారులకు ఇచ్చేటువంటి ఉచిత చేప పిల్లల స్కీమ్ని అమలు చేయాలని మేము
డిమాండ్ చేస్తున్నాము. మీరిచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయమని తక్షణమే 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు. వాటిని ఇమ్మీడియట్గా అమలు చేయమని డిమాండ్ చేస్తున్నాము. పెద్దపల్లి ప్రజలకు సంబంధించి ఒకవేళ గెలిస్తే మీరు ఏం చేయబోతున్నారు అని అంటే ఏం చెప్తారు అసలు? డెఫినెట్గా ప్రజల కష్టసుఖాలలో వెంట ఉంటాం. ఆ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, తప్పకుండా వాటిని ప్రజలకు అందే అటువంటి ప్రయత్నం చేస్తాం. మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలి సింగరేణి కార్మికులకు అనేటువంటి ఒక డిమాండ్ బలంగా ఉంది. దానికోసం మేము ఒక పట్టుదలతో సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని మరి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా మేము నివేదిస్తాం. తర్వాత దాన్ని సాధించే ప్రయత్నం చేస్తాం.